You love your birthday. It's a great day for you, isn't it? When you get some good prize, suppose you come first in the class, first in the electrician competition, when the teacher appreciates you, and for elders, when they got married, there are life stones. Children understand what all we read, what all we see, what all we listen, this information goes into the brain. It gets stored in a short-term memory box. But in the short-term memory, if your computer desktop ఎక్కువ ఫైల్స్ ఏం చేస్తారు, డిలీట్ చేస్తారు, అవన్నింటినీ కూడా రీసైకిల్ బిన్లో పడేస్తారు కదా. అలాగే ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్నదాన్ని 3-4 రోజుల్లో అబ్బాయి తప్పు కాదు కాకుండా వారం క్రితం శుక్రవారం ఎవరికి గుర్తుంటుంది, శుక్రవారం చెప్పాడు కదా ఇడ్లీ దోశ బ్రెయిన్ తీసి పడేస్తుంది. ద మినిట్ యు లవ్ వాట్ యు ఆర్ రీడింగ్, క్లాస్ లెసన్ టీచర్ చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా పెట్టి చదువుతుంటే బుద్ధి పెట్టి దృష్టి పెట్టి బాగా చదివితే మీ బర్త్డేలు ఎలా గుర్తుంటాయో, మీకు ప్రైజ్ వచ్చిన రోజు ఎలా గుర్తుంటుందో అలాగే చదువులు కూడా గుర్తుండిపోతాయి. మెమరీ, బ్యాడ్ మెమరీ అంటూ ఎవరికి ఉండదు. మీకు గుర్తు లేదు అంటే మీకు అర్థం కాలేదండి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ టెల్లింగ్? యూ హ్యావ్ సూపర్ పవర్స్. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ శల్య? శల్యుడి గురించి విన్నారు ఎప్పుడైనా? హూ ఇస్ శల్య? పాండవాస్, కౌరవాస్. యూ హ్యావ్ క్లారిటీ ఉందా? పాండవాస్ 5 people, గుడ్ పీపుల్. కౌరవాస్ 100 people, బ్యాడ్ పీపుల్. పాండవాస్ సైడ్ ఉండాల్సినవాడు శల్యుడు. వాడు కౌరవాస్ సైడ్ వెళ్ళాడు. కర్ణుడికి రథసారథి అయ్యాడు. ఈ బికేమ్ ది చారియటియర్ ఫర్ కర్ణ. హీ kept on criticizing Karna. You are a waste fellow. You are not fit for anything. తల్లిదండ్రులు ప్రేమ కొద్దీ నెగిటివ్ ఎనర్జీ చేస్తుంటారు. మా వాడు డల్ సార్, మా వాడికి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు సార్, మా వాడు చదవలేడు సార్. తదాస్తు దేవతలు ఉంటారు అని పెద్ద చెప్పారు. శుభం పలకరా మొగడా, హలో కాన్సన్ట్రేట్ అని వాట్ ఐఎమ్ డూయింగ్, ఓకే? తదాస్తు దేవతలు ఉంటారు. పిల్లలతో పాజిటివ్గా చెప్పండి. మనం చెప్పేదన్నీ వాళ్ళకి బ్రెయిన్లో కోడైపోతుంది. వాళ్ళ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అదే వాళ్ళ సాఫ్ట్వేర్. వాళ్ళలోని నెగిటివ్ సాఫ్ట్వేర్ తీసేసి వాళ్ళలో పాజిటివ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు మీ కళ్ళ ముందు పెడతాను. మీకు ఒక క్యాలెండర్ ఇచ్చాం, ఎంపవర్ 365 అని. నాకు తెలిసి ఎందుకంటే నా ఫ్రెండ్ పుట్టింది ఆలోచన, ప్రపంచంలో తొలి ఎన్ఎల్పి క్యాలెండర్. దాన్ని పిల్లల చేత రోజు చదివించండి. చదివినప్పుడు వాళ్ళు దాన్ని ఊహించుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను వాళ్ళకి. అది కాకుండా ఒక వైట్ పేపర్, గివెన్ వైట్ పేపర్ రాసుకున్నా అది కూడా చదివించండి. ఇది 3 నెలల వైట్ పేపరు, ఆ క్యాలెండర్ ఏమో ఆల్ ది టైం. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, దీన్ని ఫాలో కండి. చిల్డ్రన్, ఆర్ యూ రెడీ ఫర్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్? Yes or no? You don't want change? You want to continue to be bad? You may be good now, but you should become better. Are you ready for the positive change? Then repeat what I am telling. My name is. Tell your name. Come on, my name is. Okay, good. I want to become. Yes, tell yourself what you want to become when you grow up. Okay? Right. I understand mobile phone is like a bomb in our hands. It can damage our health. Mobile phone results in physiological and psychological problems. I hate cell phone. I will never touch cell phone. I think healthy. I eat healthy. I shun junk food. Pepsi, Coke, etc. are fit to clean toilets. టాయిలెట్ కడిగి తాగుతారు. పెప్సీ చూస్తే
కోక్ చూస్తే, మహేష్ బాబు డ్రింక్ చూస్తే మీకు టాయిలెట్ గుర్తు రావాలి. రేపటి నుంచి టాయిలెట్ డ్రింక్ తాగుతారా? I hate the food that comes in packets and tins. I love natural food. I love to eat fruits, nuts, vegetables, green leafy vegetables. I eat healthy. I think healthy. I love my parents. I love my siblings, అంటే బ్రదర్ సిస్టరు. I love my siblings. I love my studies. కష్టపడి కాదు, ఇష్టపడి చదువుతాను. బట్టి చదువులు నాకొద్దు, అర్థం చేసుకుని చదువుతాను. ఎవరేమి చెప్పినా వింటాను, కానీ విన్నదంతా నిజం కాదని నాకు తెలుసు. క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్ పెంపొందించుకుంటాను. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాను. టెక్స్ట్ బుక్స్, స్టోరీ బుక్స్ చదువుతాను. ఐఎమ్ ఏ లీడర్. టుడే ఐఎమ్ ఏ లీడర్. Tomorrow I'll be the leader. I'll be the leader. I will empathize with others. కష్టం మనుషులకు కాకుండా చెట్లకి చేమలకి రాదు. Failure is the best teacher. Adversity is the best friend. I will turn crisis into an opportunity. వినండి, శిల్పి అంటే ఒక స్కల్ప్టర్. ఉలి దెబ్బలు, చిసల్ బ్లోస్. శిల్పి ఉలి దెబ్బలు ఒళ్ళంతా తగిలించుకున్న రాయి గుడిలో శిల్పమైంది. Have you understood? The stone which received the chisel and hammer blows all over the body became an idol in the Garbhagriha Sanctorum, and people are worshipping it. ఉలి దెబ్బలు తగలని రాళ్ళన్నీ అడవిలో నుండి పోతున్నాయి. కష్టపడ్డవాడు చెడ్డవాడు కాదు. మీరు కష్టం ఎదుర్కొంటే మీలో కసి పెరగాలి. మీ అమ్మా నాన్న దగ్గర డబ్బులు లేకపోతే మీరు ఇన్సల్ట్గా ఫీల్ కావద్దు. నేను సంపాదిస్తాను, కష్టపడి సంపాదిస్తాను, మా అమ్మా నాన్నని ఫ్లైట్లో తీసుకెళ్తాను అన్న కసి మీలో రావాలి. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? మీ నాన్న దగ్గర ఎంత డబ్బులు ఉందని కాదు, మీరు చూడాల్సింది మీ నాన్న మీ అమ్మ నీ కోసం ఎంత కష్టపడుతున్నారని. లవ్. మీకు తెలుసా, మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్న దానికంటే, మీ గురించి మీరు ఆలోచించుకున్న దానికంటే మీ అమ్మా నాన్న మీ గురించి 100 times ఎక్కువ ఆలోచిస్తున్నారు. దే లవ్ యూ 100 times మోర్ దాన్ యూ లవ్ యువర్ సెల్ఫ్. ప్రపంచంలో మీకు అలాంటి వాడు ఎవరూ లేరు. మీ అమ్మా నాన్నే మీ గురించి ఆలోచించేవాడు. యు ఆర్ ఇన్ విచ్ క్లాస్ నౌ? 9th class. ఆర్ యూ అవేర్ దట్ యూ విల్ బి అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఆఫ్టర్ 3 years? యూ డోంట్ వాంట్ టు జాయిన్ ఎనీ ప్రొఫెషనల్ కాలేజ్? ఎస్, యూ వాంట్ టు జాయిన్. అంతే. మీ అమ్మా నాన్న దగ్గర నువ్వు ఫుల్ టైం గడిపేది 9th to 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఆ తర్వాత హాస్టల్, ఆ తర్వాత లైఫ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. జస్ట్ 3.5 years లెఫ్ట్ ఫర్ యూ. యు ఆర్ ఇన్ విచ్ క్లాస్? 5th class. So you are bit lucky. You'll be staying with your parents for the next 7 years. That's all. Very short time. Spend time with parents. Understand their feelings. వాళ్ళు ఇంటికి వచ్చిందే హోంవర్క్ తీయమంటే వాళ్ళు మిమ్మల్ని సాధిస్తున్నట్టు కాదు. వాళ్ళకి భయం. వాళ్ళ బాధ ఏంటంటే నా కొడుకు కూతురు సరిగ్గా చదవకపోతే వాళ్ళు రేపొద్దున సఫర్ అవుతారన్న బాధతో మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. So you should love your parents. Are you ready to do that? Are you ready to shun junk food? Yes, sir. Are you ready not to touch mobiles? Yes, sir. Okay. If you do all this, then you will be the champions of tomorrow's GIH. బిగినింగ్లో చెప్పాను, రోబోలు చేయని పని మన పిల్లలు చేయాలి. ఏంటా పని? ఒకటి, రోబోలకి
తినాలో ఏం తినకూడదో తెలుసా? తెలియదు. న్యూట్రిషనల్ ఇంటెలిజెన్స్. రోబోలకి అమ్మ నాన్న పైన, కొడుకు కూతురు పైన ప్రేమలు ఉంటాయా? సోషల్ ఇంటెలిజెన్స్. యు ఆర్ సోషల్ స్మార్ట్. రోబోలకి ఎమోషన్స్ ఉంటాయా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రోబోలకి క్రిటికల్ థింకింగ్ ఉంటుందా? రోబోలకి లాటరల్ థింకింగ్ ఉంటుందా? ఉండదు. రోబోలకి లీడర్షిప్ క్వాలిటీ ఉంటుందా? రోబోలకి బియాండ్ లెవెల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయా? ఒక లెవెల్ ఉంటాయి, బియాండ్ లెవెల్ ఉండదు. రోబోలకి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందా? ఉండదు. రోబోలకి డిజిటల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండదు. ఇవన్నీ మన పిల్లల్లో పాల్గొలిపితే అదే సంపూర్ణత. పేరెంట్స్ మీకు ఒక పోస్టర్ ఇచ్చింది, గివెన్ దట్ పోస్టర్నా, అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఇంగ్లీష్ వేరు, తెలుగు వేరు. నేను సపరేట్గా రాస్తాను, రెండూ చదవండి. మీరు అర్థం చేసుకోవాలి. అది ఈ పాఠం మొత్తం చెప్పాలంటే 25 గంటలు పడుతున్నారు. ఒక్కొక్క దాని గురించి 3 గంటలు చెప్పాలి. బ్రీఫ్గా చెప్పాను. అవన్నీ ఎలా పాల్గొల్పాలో చెప్పాను సింపుల్గా, అందులో ఉంది, ఇప్పుడు చెప్పాను. సింపుల్గా దాన్ని ఫాలో కండి. మీకు ఒక పాశుపతాస్త్రం ఇచ్చాను, ఎంపవర్. 2 నిమిషాలే పిల్లల చేత చదివించండి. పిల్లలు ఊహించినట్టు చేయండి. పిల్లలు నేను చెప్పినట్టుగా టెక్స్ట్ పుస్తకాలు, కథల పుస్తకాలు చదివేలా చేయండి. మొబైల్ ముట్టనివ్వద్దు, జంక్ ఫుడ్ ముట్టనివ్వద్దు. పిల్లలకి మంచి ఫుడ్ టేబుల్ పైన పెట్టండి. రోజు వాళ్ళు సాయంత్రం రావడంతో, యు లవ్ కోకోనట్స్, యు నో కోకోనట్ పీసెస్ విత్ జాగరీ, రియలీ యమ్మీ ఫుడ్. గ్రౌండ్నట్స్ విత్ జాగరీ, యమ్మీ ఫుడ్. పామ్ స్ప్రౌట్స్, డూ యూ నో వాట్ ఆర్ పామ్ స్ప్రౌట్స్? పామ్ స్ప్రౌట్స్ గేగులు అంటారు. న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటికి అలవాటు చేయండి. ఈ విషయం ఉందండి. ఇవాళ స్విగ్గీ, జొమాటో, రేపు కిమ్స్, నిమ్స్, అపోలో. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడికి ఏం పంపుతున్నామో, ఇక్కడికి ఏం పంపుతున్నామో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. వీళ్ళలో ఎవరైనా, అందరూ కూడా హ్యాపీగా రేపటి రోబోయుగంలో అద్భుత స్కిల్స్తో, నాలెడ్జ్తో రాణిస్తారు. దీనికి మనం అద్భుతాలు చేయక్కర్లేదు. చాలా సింపుల్ లైఫ్, చాలా సింపుల్. ఒక్క మాటలో చెప్తాను, మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారో అలాగే పెంచారు. టెక్నాలజీ ఉందండి ఈరోజు, ఓకే, పెద్ద విషయం ఏంటది? వాళ్ళు మీతో టైం స్పెండ్ చేశారు, మీకు మంచి చెడు చెప్పారు, మంచి ఆలోచనలు ఇప్పించారు, మంచి ఆహారం పెట్టారు. అదే చేయండి. అంతకంటే మించి కాలం మారిపోయింది. ఈజ్ దర్ ఎనీబడి హియర్ 10 heads? 10 heads, 10 eyes. కాలం మారింది అంటున్నారు. అందరికి ఒకటే హెడ్ ఉందిగా. అందరికీ 23 pairs of chromosomes ఉన్నాయిగా. అందరికీ 2 నాసికా రంధ్రాలు, నేసల్ ఓపెనింగ్స్ ఉన్నాయిగా. కాలం మారలేదు. Human biology remains the same. Human structure remains the same. The basic rules will remain the same even after 1000 years. Don't forget the grammar. What I am telling is science, neuroscience, biomechanics, biology, genetics. Children, have you understood? నేను చెప్తుంటే బోర్ కొట్టిందా? ఎన్ని గంటల క్లాస్ తెలుసా నేను తీసుకుంది? ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం? 3:30. టైం ఎంత? 7:10. ఆల్మోస్ట్ 4 hours. మీకేమైనా అర్థమైందా కాలేదా? మీరు ఫాలో అవుతారా? మీరెవరు? నేనెవరు? మీకు ఈ పాఠం చెప్తే నాకేమొస్తుంది? మీ అమ్మ నాన్న డబ్బులు ఇచ్చారు నాకు? లేదు కదా. ఎందుకు చెప్పానంటే మీరు అందరూ రేపటి రోబో యుగంలో గ్లోబల్ ఛాంపియన్స్గా నిలవాలి. చక్కగా చదువుకోవాలి, మీ అమ్మ నాన్నకి హ్యాపీనెస్ తీసుకురావాలి, మీరు ఎంజాయ్ చేయాలి లైఫ్. అప్పుడు రేపొద్దున మీకు మీ యొక్క పిల్లలు ఉంటే ఒక మాట చెప్పండి, నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక క్లాస్కి తీసుకెళ్ళారు, ఆ సార్ పేరు మర్చిపోయాను రా. ఆ సార్ పేరు ఏం తెలుసా? వాసిరెడ్డి అమర్నాథ్ సార్ చాలా విషయాలు చెప్పాడు, అప్పటి నుంచి నేను దాన్ని పాటించాను అని మీ పిల్లలు చెప్తారా? అప్పుడు మీ పిల్లలకి నేను క్లాస్ తీసుకుంటాను, ఇక్కడే తీసుకుంటాం. ఇది ఉంటే ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, dear parents. 6:30 and 7:10. Thank you very much.